హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనేది ప్రోగ్రామ్ అయితే వస్తుంది కదా. చాలా అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ అయింది. ఫినాలే ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీక్లో జరగబోతుంది. దాంట్లో ఎవరు విన్నర్ అవుతారు ఏమనేసి మీకు చెప్తాను. అలాగే ఎవరిని కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ మన సత్య గారి ఫ్యాన్స్ అంటే దేబ్జాని గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా మనకు సండేతో అయితే దేబ్జాని గారి చాప్టర్ అయితే క్లోజ్ అవుతుంది కదా. అంటే మళ్ళీ మనం చూసేదానికి ఏదైనా ప్రోగ్రామ్ రావాలి, లేకపోతే బిగ్ బాస్లోకి వాళ్ళు వస్తే కానీ మన తెలుగులో వాళ్ళు చూసేది చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ చాలా జీర్ణించుకోవడం కష్టమైనా కానీ మీరు సక్సెస్ఫుల్గా వాళ్ళు మంచి సీరియల్స్ రావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. దానికోసం మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏమంటే కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకోవాలి. కంటెస్టెంట్లు బిగ్ బాస్లో లాగా ఒక్కొక్క వారం వెళ్ళిపోతారు చూడండి, ఒక్కొక్క వారం ఒక్కొక్కరు వెళ్ళిపోతారు చూడండి. ఆ విధంగా అయితే చాలా మంది వచ్చారు, కానీ ఒక్కరికి కూడా నిలకడ లేకుండా అయితే చాలా మంది కంటెస్టెంట్లు అయితే వెళ్ళిపోయారు. కొందరు ఎలిమినేట్ అయ్యారు, కొంతమంది అయితే నిలకడ లేకుండా వెళ్ళిపోయారు. దీంట్లో మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా అంటే మా ముద్దుబిడ్డలు అనేసి అంటారు కదా, మా ముద్దుబిడ్డలు అనేవాళ్ళు లాస్ట్ వరకు నిలిచారు. అది మాత్రం 100%. ఇమాన్యుల్ కానీ, రోహిణి కానీ, మన అమర్దీప్ కానీ, మన విష్ణుప్రియ గారు కానీ, అలాగే మన పృథ్వీ, వీళ్ళంతా యాక్చువల్ మన మనస్సు వీళ్ళంతా నిలిచి షోని అయితే సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అసలు మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే థర్డ్ పార్టీని తీసుకొస్తే అలా ఉంటుంది షో అనేది. వాళ్ళకి ఒకసారి అయితే గుర్తు అయితే వచ్చింది. మీకు ఎవరు మధ్యలో వెళ్ళిపోవడం నచ్చలేదో కామెంట్ చేయండి. అలాగే ప్రియాంక గారు వీళ్ళందరూ బాగా అసలు అక్కడ షోని ఎలాగైనా సక్సెస్ చేయాలనేసి వాళ్ళు పడిన తాపత్రయం. నిన్న ఎపిసోడ్ మాత్రం పీక్స్ అసలు కూర్చోలేకపోయాను. నేనే షో చూస్తా ఉంటే షో చూసినంత చెప్పు చేయలు గడగడ వనక్తా ఉన్నాయి. ఆ విధంగా అయితే పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి రావడానికి కారణం అంటే ఆ బ్రిక్ గేమ్ పృథ్వీ అలాగే తేజస్విని గారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఆడినారు. హ్యాండ్స్ ఆఫ్ సార్, మీకు అసలు నిజంగా భలే ఆడినారు. బిగ్ బాస్లో కూడా ఆడటానికి టెన్షన్ ఎప్పుడు పర్లేదు. జడ్జిలే కూర్చోకుండా లేసి వచ్చేసారంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ అమ్మాయిలకి అయితే ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ అయితే మనకు చెప్పలేదు, మనకు ఫినాల్ చెప్తా అన్నారు. రేపు మనకు ప్రోమో వస్తుంది కదా, ప్రోమో వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. నేనైతే ఇప్పుడు గర్ల్సే విన్ అవుతారనేసి 99% అయితే చెప్పగలను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఇన్ఫర్మేషన్తో మనం 3 వీడియోలు అయితే వస్తాయి. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోమోలు 2 వస్తాయి, 2-3 వస్తాయి ప్రోమోలు. అలాగే ఫినాలే వీక్లో సాటర్డే ఒకటి, సండే ఒకటి రివ్యూలు అయితే మన ఛానల్లో వస్తుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. దేబ్జాని ఫ్యాన్స్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.